వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. తెలంగాణ కేబుల్ టీవీ జేఏసీ ఆధ్వర్యంలో ఈ రోజు మధ్యాహ్నం 1 గంట నుంచి 4 గంటల వరకు హైదరాబాద్ బషీరాబాద్ ప్రెస్ క్లబ్ లో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్ర వ్యాప్తంగా కేబుల్ టీవీ సీఈఓలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేబుల్ టీవీ రంగానికి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చ జరిగింది. ముఖ్యంగా అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్ కార్డులు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. అలాగే కేబుల్ టీవీ సంస్థలకు రాష్ట్ర స్థాయిలో అక్రిడిటేషన్ కార్డులు ఇవ్వాలని కోరారు. నెట్వర్క్ ఉన్న ప్రతి జిల్లాలో కనీసం 6 కార్డులకు అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా ఐ&PR అధికారులు ప్రతి 6 నెలలకు ఒకసారి ఛానల్స్ పై సమీక్ష నిర్వహించవచ్చని సూచించారు. కేబుల్ టీవీ సంస్థలకు ప్రభుత్వం తరపున ప్రకటనలు ఇవ్వాలని, జిల్లాలో కేబుల్ టీవీ స్టూడియోలపై ఉన్న నిబంధనలను తొలగించాలని కోరారు. ప్రతి కేబుల్ టీవీకి అసెంబ్లీ పాసులు ఇచ్చేలా ప్రభుత్వం ప్రోత్సహించాలని, ఆన్లైన్ లో ఉన్న ప్రతి ఛానల్ నంబర్లను స్టేట్ పబ్లిసిటీ గ్రూప్ లో చేర్చాలని కూడా విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో కన్వీనర్స్ బి నరసింహాచారి, పొదుల వెంకట్, డాక్టర్ మహమ్మద్ యాసిఫ్ పాషా, మహేష్ కుమార్, ఉపాధ్యాయ విద్యాసాగర్ తదితర కేబుల్ ఛానల్స్ సీఈఓలు పాల్గొన్నారు. తెలంగాణ కేబుల్ టీవీ జేఏసీ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ప్రధానంగా ఈ సమావేశంలో ఒకటే ఏకైక ఎజెండా, గతంలో 239 జీవో ప్రకారం కేబుల్ టీవీ ఛానల్ పనిచేస్తున్న జర్నలిస్టులందరికీ కూడా న్యాయం జరిగింది. అది సరిపోదన్నట్టు ఇంకా మేము కొంచెం మళ్ళీ అక్రిడిటేషన్ పెంచాలి. ఎందుకంటే వ్యవస్థలో పెను మార్పులు జరుగుతున్న ఈ సందర్భంలో విలేకరులు కూడా పెరుగుతున్నారు. దానికి అనుగుణంగా అక్రిడిటేషన్లు పెంచాల్సిన బాధ్యత ఇన్ఫర్మేషన్ డిపార్ట్మెంట్ మీద ఉన్నది. గతంలో ఐ&PR నుండి 12 మందికి అక్రిడిటేషన్ కార్డు ఇస్తూ ప్రతి జిల్లాలో కూడా 2 కరస్పాండెంట్స్కి 2 కెమెరామెన్లకి అక్రిడిటేషన్ సదుపాయం కల్పించారు. ఈ అక్రిడిటేషన్ ఇవ్వడం వల్ల మా వాళ్ళకి జీతాలు రావు, పెన్షన్ రావు, లేకపోతే ఇంకో విధంగా ఏం రావు. కేవలం వార్తా సేకరణ నిర్వహణలో ఈ విధమైన అక్రిడిటేషన్ ఉంటే కొంచెం గుర్తింపు వస్తుందన్న ఉద్దేశంతోనే ఈ అక్రిడిటేషన్ కావాలని మేము గతంలో 1996 నుంచి కూడా పోరాడిన క్రమంలో మరి నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరి ఈ అక్రిడిటేషన్ వ్యవస్థ తీసుకొచ్చి విలేకరులందరూ కూడా నాటి నుండి నేటి వరకు కూడా చాలా వరకు న్యాయం జరిగిందని చెప్పాలి. కానీ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 239 జీవోలు పక్కన పెట్టి కొత్తగా 252 జీవోలు తీసుకొచ్చారు. ఆ 250 జీవోల్లో రకరకాల కొనులు పెట్టి ఎక్కడ లేని, నిజానికి ఈ దేశంలో 29 రాష్ట్రాలు ఉంటే 29 రాష్ట్రాలు ఏ రాష్ట్రాలు కూడా లేని కండిషన్లు మరి కొత్తగా ఏర్పడైన ఈ తెలంగాణ రాష్ట్రంలో మరి ఐ&PR వాళ్ళు పెట్టారా, లేకపోతే మంత్రి ఇంకా వేరే వాళ్ళు ఏమన్నా అంటే తప్పుడు సమాచారంతో ఈ 252 జీవోల్లో పొందుపరిచారో తెలియదు. కానీ దీనివల్ల కేబుల్ టీవీలో పనిచేస్తున్న జర్నలిస్ట్ అందరూ కూడా చాలా అన్యాయం జరుగుతుంది, చాలా ఆవేదన కూడా గురవుతుంది. దీన్ని మార్చి కనీసం 239 జీవో ప్రకారమైన ఇవ్వాలని చెప్పి మేము ఏకైక డిమాండ్తో ఈ రౌండ్ టేబుల్ సమావేశం జరుపుతున్నాం. ఈ సమావేశం అనంతరం అయినా మరి ప్రభుత్వం కూడా కళ్ళు తెరిచి, ఎందుకంటే మేమేమి ప్రభుత్వానికి వ్యతిరేకంగానో ఇంకో విధంగానో లేవు. అంటే నాటి తెలంగాణ ఉద్యమంలో అన్ని ఛానళ్ళ కంటే ముందున్నాం. నిజానికి తెలంగాణలో ఛానల్ మొత్తం ఆంధ్ర పెట్టుబడిదారుల ఛానల్లే మనందరికీ తెలుసు. కానీ కేబుల్ ఛానల్ వ్యవస్థ కేవలం తెలంగాణ వారు మాత్రమే ఈ కేబుల్ ఛానల్ వ్యవస్థను పెట్టుకొని తెలంగాణ ఉద్యమంలో ఎంత ఉధృతంగా పనిచేసినామో అందరికీ తెలుసు. మరి ఆ క్రమంలో మాకు అన్యాయం చేయటం ఏంటి? నిజానికి కేబుల్ ఛానల్లో లోకల్ సమస్యలు ప్రధానంగా పెద్ద పెద్ద ఛానల్లో వాళ్ళు ఒక 5 సెకండ్లు 10 సెకండ్లు ఇస్తారు. కానీ మేము అవసరం అనుకుంటే ఆ వార్త ప్రాధాన్యతను బట్టి 10 నిమిషాలు 20 నిమిషాలు అడిచి ఆ సమావేశానికి సంబంధించిన క్లిప్పింగ్లు మొత్తం కూడా మేము చూపిస్తాం. అంటే ఇప్పుడు సెంట్రల్లో ఇంటర్నేషనల్లో ఆ వార్తలు వైపు వాళ్ళు పెద్ద ఛానల్ చూపిస్తున్నా కానీ స్థానికంగా ఉన్న సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తూ ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాన్ని ప్రజల వద్దకు చేరవేయడంలో ప్రధానంగా కేబుల్ టీవీ వ్యవస్థ చాలా పనిచేస్తుంది. ఇదంతా తెలుసు. కానీ ఎందుకో కానీ మరి కేబుల్ టీవీ విలేకరులు అంటేనే ఒక విధమైన మరి వాళ్ళకు కోపమో ఆక్రోషమో తెలియదు, కానీ ఈ విధమైన ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఇప్పుడు కూడా తెలంగాణలో ఉన్న 33 జిల్లాలలో విలేకరులందరూ కూడా చాలా ఆవేదనతో ఉన్నారు. ఎక్కడ సైట్ ఓపెన్ కాదు, దానికి స్టూడియో అంటారు. పెద్ద పెద్ద ఛానళ్ళకు 100 కోట్లు పెట్టుబడి పెట్టుకున్న ఛానళ్ళకు కూడా జిల్లాలో స్టూడియోలు లేవు. కానీ మా ఛానల్ ఎంత కేవలం జర్నలిజం మీద నమ్ముకొని
జర్నలిస్టుల వృత్తిని మేము నమ్ముకొని పనిచేస్తున్నాం కాబట్టి ఆ దృక్పథంతో పనిచేస్తున్నాం. మేము కోట్లు ఏం పెడతలేము, సరే పెడితే 20 లక్షలు పెట్టుబడి పెట్టుకొని మేము అక్కడ మా వృత్తి మేము కొనసాగిస్తూ ఇంకా ఇతర మిత్రులకు ఎవరికైతే వాళ్ళకు ఒక అవకాశం కల్పిస్తున్నాం. దీన్ని మరి మేము కూడా ఛానల్లో ప్రతి జిల్లాలో కూడా కేబుల్ టీవీ ఛానల్కి ప్రతి ఒక్కరు కూడా స్టూడియో నిర్మించుకోవాలనేది ఇది సరైన పద్ధతి కాదు. ఈ కేబుల్ టీవీ వాళ్ళకి జిల్లాలో స్టూడియో నిర్మించుకోవాలన్న ఏదైతే 250 జీవోలు ఉన్నాయో దాంట్లో తప్పకుండా దాన్ని రద్దు చేయాలి. అదేవిధంగా గతంలో ఉన్న 239 జీవో ప్రకారమైన మాకు ఇస్తున్న అన్ని అక్రిడేషన్లు కూడా ఇవ్వాలి. రెండవది మాకు ఇంతవరకు కూడా 2007 సంవత్సరంలో దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మాత్రమే జర్నలిస్టులకు ఇళ్ళు స్థలాలు ఇచ్చారు. కానీ మరి తెలంగాణ ముఖ్యమంత్రిగా తొలి తెలంగాణ ముఖ్యమంత్రిగా 10 సంవత్సరాలు ఏళ్ళ కేసీఆర్ కూడా ఎక్కడ కూడా ఇవ్వలేదు. మరి రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత అయినా ఆ ఇంటి స్థలాలు వస్తాయి అనుకుంటున్నాం. వాటి మీదనైనా వాళ్ళు స్పందించి మా జేఏసీకి మేము పెట్టే డిమాండ్ని ఆమోదించి మాకు న్యాయం చేస్తారని చెప్పి మేము ఆశిస్తున్నాం. ఇక్కడికి వచ్చినటువంటి మీడియా మిత్రులకు ముందుగా నమస్కారాలు. వేదిక పైన ఉన్నటువంటి నా తోటి కేబుల్ ఛానల్ మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు కేబుల్ టీవీకి జరుగుతున్న అన్యాయం రాష్ట్రమంతా దేశమంతా తెలిసిన విషయమే. అయినప్పటికీ అధికారులు ఒక మాట, మంత్రులు ఒక మాట. ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులే మాట్లాడుతుంటే అధికారులు ఆ మాటలు విని కూడా స్పష్టత లేదు అని చెప్తున్నటువంటి సందర్భం. మొన్న లాస్ట్ టైం ఐఎన్పిఆర్ ఆఫీస్ దగ్గర అందరము అధికారులను మంత్రులను కలిసి మెమోరాండం ఇచ్చిన తర్వాత పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు పాత జీవో 239 జీవోలో ఉన్నటువంటి దాన్ని 252 జీవోలో సవరిస్తూ అందరికీ అక్రిడేషన్ కార్డ్స్ జారీ చేస్తాం, ఎవరు ఆందోళన చెందకండి, ఇది మేము ప్రభుత్వం కమిటీ కూర్చొని నిర్ణయించి మీకు అందరికి తెలియజేస్తామని చెప్పారు. అది చెప్పి కూడా దాదాపు 2 నెలల కాలం కావస్తుంది. ఇప్పటి వరకు అది యథావిధిగానే ఉంది. 252 జీవోను తీసుకొచ్చి కేబుల్ టీవీలు నడిపిస్తున్నటువంటి కేబుల్ టీవీల్లో పనిచేస్తున్నటువంటి జర్నలిస్టులందరికీ ఒక ఆవేదన మిగిలించారు తప్ప కొత్తగా వచ్చిన కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చుకుంటే జర్నలిస్టులందరికీ న్యాయం జరుగుద్దని సభాముఖంగా చెప్పినటువంటి రేవంత్ రెడ్డి రవీంద్ర భారత్లో మీటింగ్ పెట్టినప్పుడు నేను ఒక జర్నలిస్ట్ని, నేను అక్కడి నుంచే వచ్చాను, జర్నలిస్టులందరికీ న్యాయం చేస్తానని 6 పథకాల గ్యారంటీ పత్రాన్ని విడుదల చేసినప్పుడు చెప్పినటువంటి మాట ఈరోజు ఏమైంది? రేవంత్ రెడ్డి గారు ఆలోచించి జర్నలిస్టులకు ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో ఆ అన్యాయాన్ని అందరికీ న్యాయం జరిగేలాగా అటువైపు నిర్ణయం తీసుకోవాలి. శ్రీనివాసరెడ్డి మంత్రి గారు కూడా మా అందరి యొక్క మనల్ని వినాలి. ఐఎన్పిఆర్లో ప్రెస్ అకాడమీ చైర్మన్గా ఉన్నటువంటి శ్రీనివాసరెడ్డి సార్ దృష్టికి మేమందరం తీసుకెళ్ళాము. మాకున్నటువంటి సమస్యలు ఏంటి, జర్నలిస్టులకు ఎలక్ట్రానిక్ మీడియాలో ఒక ఛానల్ వ్యవస్థను ఏర్పాటు చేయాలంటే మినిమం 50 నుంచి 60 లక్షలు అవుతుంది. ఒక జిల్లాలో స్టూడియో ఏర్పాటు చేయాలంటే 3-4 లక్షల రూపాయలు అవుతుంది. కాబట్టి పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలు, కార్పొరేట్ ఛానల్సే ఈరోజు జిల్లాలో స్టూడియోలు ఎత్తివేసిన సందర్భం ఉంది. స్టూడియోలు లేవు. కాబట్టి కేబుల్ టీవీ వ్యవస్థ గ్రాస్ రూట్లోకి వెళ్ళి గ్రౌండ్లో రిపోర్ట్ స్వీకరించి టెలికాస్ట్ చేస్తున్నటువంటి సందర్భం. స్టూడియోలు పెట్టుకోవడానికి గవర్నమెంట్ యాడ్స్ లేవు. కాబట్టి గవర్నమెంట్ మాకు యాడ్స్ ఇస్తే గవర్నమెంట్ పబ్లిసిటీ చేస్తున్నటువంటి ప్రతి ప్రచారాన్ని మా కేబుల్ టీవీలో గంటల తరబడి చూపిస్తున్నాం. కాబట్టి మాకు గవర్నమెంట్ ప్రోత్సహించి మా అందరికీ యాడ్స్ ఇవ్వాలని గవర్నమెంట్ను విన్నతి చేస్తున్నాం. మా తరఫున శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడి అది బాధ్యత తీసుకొని ప్రెస్ అకాడమీ చైర్మన్గా జర్నలిస్టుల తరఫున కేబుల్ టీవీ వాళ్ళ తరఫున బాధ్యత తీసుకొని ప్రభుత్వం ముందు ఉంచి మా అందరికీ తగు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా ఐఎన్పిఆర్ ఆఫీస్లో ఆఫీసర్స్ అందరూ ఒకే మాట మాట్లాడుతున్నారు, జిల్లాలో స్టూడియోలు ఉండాలి, జిల్లాలో స్టూడియోలు ఉండాలి. జిల్లాలో కొత్త జీవో తీసుకొచ్చి 4 కార్డుల ప్లేస్లో 2 కార్డులు పెట్టారు, 1+1 అని. జిల్లాలో స్టూడియో ఉంటే 1+1 కార్డు ఇస్తామనడం ఇది కూడా చాలా అన్యాయానికి గురి చేస్తుంది. కాబట్టి అది కూడా సవరించాలి. 252లో ఉన్నటువంటి కొత్త జీవోలో ఉన్నటువంటి పాత జీవో 239లో ఉన్నటువంటి ఆ అంశాలు ఏవైతున్నాయో అవన్నీ దీంట్లో పొందుపరిచి ఆ జిల్లాలో స్టూడియోలను, ఆ స్టూడియోలు అనే పదాన్ని అందులోకి వెళ్ళి తొలగించాలి. జర్నలిస్టులందరికీ న్యాయం జరగాలని ఈరోజు ఇక్కడ రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశాము. మా మిత్రులందరూ వచ్చారు. ఈ యొక్క
విషయాన్ని మేమందరం చర్చించుకుంటూ మళ్ళీ ఇంకొక సభ ప్లాన్ చేస్తాము. రేపు ఎల్లుండి గవర్నమెంట్ నుంచి అందరికీ ఒక తీపి కబురు వస్తుందని ఎదురు చూస్తున్నాము. అది రాని ఎడల మా స్టాండ్ ఏందనేది మేము మీడియా ద్వారా. మిత్రులందరికీ నమస్కారం. ఇక్కడికి మీడియా కవరేజ్కి వచ్చినటువంటి మిత్రులకు నా నమస్కారాలు. ముఖ్యంగా కేబుల్ టీవీ ఛానల్స్ అంటేనే ఇక్కడ ప్రభుత్వానికి ఒక చిన్న చూపుగా కనబడుతుందా, లేకపోతే సంబంధిత అధికారులకు చిన్న చూపుగా కనబడుతుందా అర్థం కావడం లేదు. కానీ ఈ 252 జీవో రావడం వల్ల దాదాపు ఇక్కడ ఉన్నటువంటి ఈ ఛానల్సే కాదు, దాదాపుగా ఒక 100 కేబుల్ ఛానల్స్ దానిక రోడ్డున పడే అవకాశం ఉన్నది. ఎందుకంటే ఇక్కడ ప్రభుత్వం నుంచి ఎటువంటి యాడ్స్ రావడం లేదు, ప్రభుత్వం నుంచి ఎటువంటి యాడ్స్ రావడం లేదు. అట్లా అని చెప్పేసి పాత పద్ధతిలో కొనసాగించాల్సినటువంటి ఏదైతే 239 జీవో ఉందో ఆ జీవో ప్రకారం రావాల్సినటువంటి అక్రెడిటేషన్లు కూడా రావడం లేదు. ఇప్పుడు ఏదైతే 252 జీవో ఒకటి ప్రకటించిందో ఆ 252 జీవో ప్రకారం స్టూడియో జిల్లాకు స్టూడియోలు అంటే దాదాపు ఇక్కడ చూసుకున్నట్లయితే ఏ కార్పొరేట్ శాటిలైట్ ఛానల్స్ కూడా జిల్లాలలో స్టూడియోలు లేవు. ఇక్కడ ఉన్నటువంటి కేబుల్ నిర్వాహకులు సెల్ఫ్ రెస్పెక్ట్తోని జర్నలిజం పైన ఉన్నటువంటి ఒక మక్కువతోటి ప్రజలకు ఏదో చేయాలన్న ఒక ఉద్దేశంతో కేబుల్ ఛానల్ నిర్వహిస్తూ ప్రజలకు ప్రభుత్వానికి మధ్యలో వారధిగా ఉంటూ పనిచేస్తున్నటువంటి అందరికీ అన్యాయం చేసే దిశగా ఈ ప్రభుత్వం అనేది వ్యవహరిస్తూ ఉన్నది. ఈ మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి గారికి, అలానే ఐఎన్పిఆర్ శాఖ మంత్రివర్యులకు, అలానే కమిషనర్ గారికి, ప్రభుత్వానికి నేను విన్నపిస్తున్నది ఏంటంటే, మీరిచ్చే అక్రిడేషన్ల వల్ల కేబుల్ ఛానల్ నిర్వాహకులకు జరిగేటువంటి లబ్ధి ఏదైనా ఉందని ఒక్కసారి ఆలోచించండి. గవర్నమెంట్ ఎంపానల్ దాదాపు 2014లో ఆపేసిల్లో అప్పటి నుంచి ఎంపానల్ కూడా లేదు. కేవలం ఆన్లైన్ చేసి అక్రిడేషన్లు ఇచ్చే కేవలం అక్రిడేషన్ కార్డులకు ఎందుకు ఈ కేబుల్ ఛానల్ నిర్వాహకులను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పేసి కోరుతా ఉన్నాను. దయచేసి కేబుల్ ఛానల్ నిర్వాహకులకు లబ్ధి జరిగే విధంగా పాత పద్ధతులనే కొనసాగాలని చెప్పేసి నా తరపున కోరుతా ఉన్నాను.